వెల్కమ్ టు పిడి టీవీ. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ కేటాయింపులో ఏపీకి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, ముఖ్యమైనటువంటి కేటాయింపులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చేశారనేటువంటి విషయాన్ని అయితే ఒకసారి చూద్దాం. ఈ రోజున బడ్జెట్ కేటాయింపులో ఏపీకి దక్కినటువంటి ముఖ్య అంశాలు, సంతోషపెట్టేటువంటి అంశాలు ఏమిటి అంటే, రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ప్రత్యేక సాయం, అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇస్తామంటూ కూడా ఆర్థిక మంత్రి ప్రకటన అయితే చేయడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి కూడా ఏపీ రాజధాని అమరావతిని ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదనేటువంటి విమర్శలు అయితే ఉండడం జరిగింది. కానీ ఈసారి మోడీ ప్రభుత్వం మూడోసారి గద్దెనెక్కిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మొదటి బడ్జెట్లోనే 15,000 కోట్ల ప్రత్యేక సాయం చేస్తామంటూ కూడా ఒక భారీ హామీని అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏపీ రాజకీయాల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. గతంలో ఏమాత్రం కూడా పోలవరం ప్రాజెక్టును పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా, బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా చేయట్లేదంటూ కూడా ఏపీ రాజకీయాల పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని అయితే విమర్శించారు. కానీ ఈసారి కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నిధులు కేటాయింపులు కూడా చేస్తామంటూ కూడా ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టును కూడా ప్రస్తావించడం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి మెరుగుపరిచేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా పారిశ్రామిక కారిడార్లకు ప్రత్యేక సాయం చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. విశాఖ నుంచి చెన్నై పారిశ్రామిక కారిడార్కు ప్రత్యేక సాయం, ఆ తర్వాత హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామంటూ కూడా ఆర్థిక మంత్రి కొన్ని ప్రకటనలు అయితే చేయడం జరిగింది. ఈ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి చేస్తే కనుక ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందంటూ కూడా ఏపీ రాజకీయాల చర్చ జరుగుతూ ఉంది. పారిశ్రామిక కారిడార్లో మౌలిక వసతులు చేస్తే కనుక పరిశ్రమలు పెద్ద ఎత్తున కూడా వచ్చి ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరొక ముఖ్యమైనటువంటి కేటాయింపు విషయం, రాజధాని అమరావతి మీద కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపించింది. 15,000 కోట్ల సాయం చేస్తుందంటూ కూడా మరొక పక్కన వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా పూర్తి చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు రాబోయేటువంటి రోజుల్లో త్వరితగతిన పనులు వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఏపీ రాజకీయాల్లో మరొక పక్క వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా ప్రస్తుతం ఏపీ రాజకీయాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి వార్త ఏమిటి అంటే, రాజధాని అమరావతికి 15,000 కోట్ల ప్రత్యేక సాయం. ఈ సాయం గురించి ఎవరికి తోచినట్లు వారైతే ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమిని సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా ఏపీ రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపించింది, 15,000 కోట్లు సాయం చేయబోతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఆ ఢిల్లీ పర్యటనకు సంబంధించి దక్కినటువంటి ప్రతిఫలం అంటూ కూడా ఎన్డీఏ కూటమి సపోర్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ 15,000 కోట్ల సాయానికి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమి వ్యతిరేకించే వాళ్ళంతా కూడా మరొక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. అమరావతి రాజధాని మీద ప్రకటన చేసినటువంటి 15,000 కోట్ల ప్రత్యేక సాయం అనేది కేవలం అపురూపంగా ఇచ్చేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది తప్ప ఏమాత్రం కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, గమనించాల్సిన విషయం అంటూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని బడ్జెట్ కేటాయింపు విషయాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అనుబంధ సంస్థల నుంచి అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక గ్యారెంటీగా ఉండేటువంటి అవకాశం ఉంది తప్ప బడ్జెట్ కేటాయింపులు ఏమాత్రం కూడా 15,000 కోట్ల సాయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా, వరల్డ్ బ్యాంక్ ఏజెన్సీల ద్వారా అప్పు తీసుకునేందుకు సపోర్టర్స్గా ఉంటామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. అంతే తప్ప అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 15,000 కోట్లు కేటాయించలేదు అంటూ కూడా మరోపక్క వార్త అయితే వస్తూ ఉన్నాయి. ఇలా ఏపీ రాజకీయాల ప్రస్తుతం అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ 15,000 కోట్ల సాయం గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఈ యొక్క ప్రకటనకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తే కనుక బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రత్యేక సాయం చేస్తామంటూ కూడా నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా ఇవ్వడం జరిగింది. అప్పు ఇచ్చేటువంటి వరల్డ్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఏజెన్సీల ద్వారా 15,000 కోట్ల ప్రత్యేక సాయం చేస్తాం ఏపీకి సంబంధించి కూడా నిర్మలా సీతారామన్ ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనని ఎవరికి తోచినట్లుగా వారైతే అన్వయించుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా 15,000 కోట్లు అమరావతికి సాయం చేస్తూ ఉన్నారు. మిగిలిన నిధులు కూడా త్వరలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ వారు చెప్తూ ఉంటే, ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా అది సాయం కాదు, కేవలం ఏపీ ప్రభుత్వం రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న నేపథ్యం. దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు బయటకు వచ్చి కనుక ప్రత్యేకంగా సాయమా లేదా రుణమా లేదా బడ్జెట్లో కేటాయింపులకి చేశారా అనే విషయాన్ని ప్రస్తావిస్తే బాగుంటుందంటూ కూడా అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ రోజున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏపీకి సంబంధించి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వచ్చాయనేటువంటి విషయం అయితే స్పష్టంగా వివరంగా తెలుస్తుంది.